ఈ చలికాలంలో సాయంకాలం వేడి వేడిగా సూప్స్ తాగుతుంటే చాలా బావుంటుంది. ఎటువంటి దగ్గు, జలుబైనా మాయమైపోతుంది. ఈ సూప్ కోసం ఎటువంటి కార్న్‌ఫ్లోర్ యూజ్ చేయకుండా 100% న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము. వెయిట్ లాస్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అల్లం ముక్క, ఒక్క పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి ఈ బాయిల్ అవుతున్న వాటర్‌లో వేస్తున్నాను. అలాగే మొక్కజొన్న గింజలు కూడా నా దగ్గర ఫ్రెష్‌గా ఉన్నాయండి. ఫ్రోజన్ కాదు. ఫ్రెష్‌గా మొక్కజొన్న కంకి నుంచి ఒలుచుకున్న గింజలివి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసి మొక్కజొన్న గింజలు చక్కగా ఉడికే వరకు మనము అంతలోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ మనము సూప్ థిక్ హోల్ గ్రెయిన్ ఓట్స్ వాడుతున్నామండి. 100% న్యాచురల్ ఓట్స్, ఇవి రోల్డ్ ఓట్స్ అండి. ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి సూపు. మనం ఇక్కడ ఇలా నానపెట్టకుండా డైరెక్ట్గా ఓట్స్ పౌడర్ వేయడం వల్ల ఆ టెక్స్చర్ అంత బాగుండదండి. మీకు మంచి స్మూత్ టెక్స్చర్ రావాలి, సూప్ క్రీమీగా ఉండాలనుకుంటే నానపెట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే, చూసారు కదండి ఈ పేస్ట్ చక్కగా క్రీమీగా ఉంది. ఇలా వస్తుందండి. ఈ పేస్ట్ని మనం రెడీగా ఉంచుకోవాలి. ఒక అరగంట పాటు ఓట్స్ నానపెట్టుకోవాలండి. ఇక్కడ మన మొక్కజొన్న గింజలైతే చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పేస్ట్ దీనిలో వేస్తున్నామండి. అది వేసి చక్కగా మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వనిద్దాం. మనం థిక్కెనింగ్ కోసము కార్న్‌ఫ్లోర్ వాడకుండా 100% న్యాచురల్ ఇంగ్రీడియెంట్సే వాడుతున్నామండి. ఓట్స్ మనకు వెయిట్ లాస్‌లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా వేసి మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ బాగా బాయిల్ అవుతోందండి సూపు. కాస్త మిరియాల పొడి, ఇంకాస్త రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. చక్కగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ ఒక హాఫ్ కప్ వేస్తున్నానండి. అలాగే రెడ్ క్యాప్సికమ్ కూడా ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. ఇవి ఎండింగ్ స్టేజ్లో వేస్తే సరిపోతుందండి. లేకపోతే మరీ ఎక్కువ ఉడికి అంతగా బాగుండదండి తినేటప్పుడు. ఇవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి ఆ వేడి పైన వేస్తే కూడా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మన వేడి వేడి సూప్ ఏమాత్రం వెయిట్ చేయకుండా బౌల్లో వేసుకొని ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయడమేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ దివ్యామృతంలో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి. జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, డైటింగ్లో ఉన్న వాళ్ళకి, హార్ట్ పేషెంట్స్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయండి. ఈ సూప్ రెసిపీ ఈవినింగ్స్ ఒక బౌల్ తీసుకొని ఒక 2-3 ఫ్రూట్స్ తీసుకున్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.